మనోహరి చెప్పినట్టే రణ్వీర్ అయితే అమర్ కార్ ఫాలో అవుతూ ఉంటాడనమాట. అమర్ సడన్‌గా అయితే ఇంకా రణ్వీర్‌కైతే ఫోన్ చేస్తాడనమాట. "రణ్వీర్ మీరెక్కడున్నారు?" అనేసి ఇంకా అమర్ అంటాడు. "నేను బయటున్నాను" అనేసి రణ్వీర్ చెప్తాడనమాట. ఇంకా సరే అనేసి అమర్ అయితే ఉంటానని ఫోన్ పెట్టేస్తాడనమాట. అదేంటి అమర్ ఎందుకు ఫోన్ చేశాడు? ఎందుకు ఫోన్ పెట్టేశాడో అర్థం కావట్లేదే అనేసి రణ్వీర్ తల గోక్కుంటాడనమాట. "అదేంటి సార్ అసల అంజుకి బ్లడ్ ఇవ్వమని అడగకుండా అలా ఫోన్ పెట్టేశారు మీరు" అనేసి రాథోడ్ అంటాడనమాట. "లేదు రాథోడ్ అసలైతే ఇప్పటికే అంజు తన కూతురేమోననేసి రణ్వీర్‌కి డౌట్ ఉంది. ఇప్పుడు మనం బ్లడ్ అడిగామంటే ఆ డౌట్ ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోయిద్ది" అనేసి ఇంకా అమర్ చెప్తాడనమాట. "మరి ఇప్పుడు ఎలాగ సార్ మళ్ళీ అన్ని హాస్పిటల్స్ బ్లడ్ బ్యాంకులు తిరుగుతామా" అనేసి ఇంకా రాథోడ్ అంటాడనమాట. "అంత టైం లేదు రాథోడ్" అనేసి ఇంకా అమర్ అయితే వాళ్ళ మిలిటరీ క్యాంప్‌కి అయితే ఫోన్ చేస్తాడనమాట. ఇంకా రణ్వీర్ అయితే ఇంతకుముందు మన క్యాంప్‌లో బ్లడ్ డొనేట్ చేశాడు కదా! అతనిది ఏ గ్రూపు అనేసి అమర్ అంటాడనమాట. ఓ నెగిటివ్ అనేసి అవతల పక్క చెప్తారనమాట. అయ్యో! అసలైతే ఇప్పుడు అంజుది ఏబీ నెగిటివ్, రణ్వీర్‌ది ఓ నెగిటివ్ మ్యాచ్ అవ్వదే ఇప్పుడు ఎలాగా అనేసి అమర్ ఆలోచిస్తాడనమాట. ఇప్పుడు ఎలాగ సార్ అనేసి రాథోడ్ కూడా అంటాడనమాట. ఖచ్చితంగా అంజు వాళ్ళ అమ్మది, అంజుది ఒకే బ్లడ్ గ్రూప్ అయి ఉంటది రాథోడ్. ఇప్పుడు రణ్వీర్ వైఫ్ ఎవరో మనం తెలుసుకోవాలి అనేసి అమర్ అంటాడనమాట. ఇంత షార్ట్ గ్యాప్‌లో ఎలా తెలుసుకోవాలి సార్ అనేసి ఇంకా రాథోడ్ అంటాడనమాట. తెలుసుకోవాలి రాథోడ్ అనేసి అమర్ అయితే ఆలోచించి వెంటనే ఒక ప్లాన్ చెప్తాడనమాట. సూపర్ ప్లాన్ సార్ అనేసి రాథోడ్ అంటాడనమాట. అమర్ అయితే వెంటనే వాళ్ళ టీం వాళ్ళకి ఫోన్ చేసి ఇంకా ప్లాన్ అంతా చెప్పి రమ్మంటాడనమాట. అమర్ టీం మెంబర్స్ అయితే ఇంకా రణ్వీర్ లాయర్‌ని అయితే కిడ్నాప్ చేసి ఒక చోటకి తీసుకెళ్తారనమాట. ఇంకా "నువ్వైతే రణ్వీర్ లాయరు కదా! రణ్వీర్ వైఫ్ ఎవరో చెప్పు" అనేసి వాళ్ళు అడుగుతారనమాట. "ఏమో నాకు తెలీదు. నేను రణ్వీర్ దగ్గర జాయిన్ అయ్యేసరికి అతనికి పెళ్ళై డివోర్స్ అయిపోయిందనేసి లాయర్ చెప్తాడనమాట. ఇంకంతే అమర్ టీం వాళ్ళైతే లాయర్‌నైతే చంపలకేసి అంట కొడతారండి. అయినా గాని లాయర్ అయితే రణ్వీర్ వైఫ్ గురించి చెప్పడనమాట. అసలు ఇక్కడైతే మన అమరు రాథోడైతే ట్యాబ్‌లో అంతా చూస్తూ ఉంటారనమాట. "ఏంటి సార్ అసల ఈ లాయర్‌ని ఇంత కొడుతున్నా గాని అసలు చెప్పడేంటి సార్ అసల? ఇంకా రణ్వీర్‌కి బాగా విశ్వాసపాత్రుడిలా ఉన్నాడు సార్" అనేసి రాథోడ్ అంటాడనమాట. రణ్వీర్‌కి కాదు రణ్వీర్ వైఫ్‌కి విశ్వాసపాత్రుడు అనేసి ఇంకా అమర్ చాలా బాగా గెస్ చేస్తాడనమాట. ఇంతకుముందు జరిగింది చూపిస్తారనమాట. మనోహరి కొన్ని డబ్బులైతే రణ్వీర్ లాయర్‌కి ఇస్తదనమాట. ఇంక లాయరు రణ్వీర్ ప్లాన్స్ ఏంటో ఎప్పటికప్పుడు నాకు చెప్పాలి. నువ్వు నా కోసం పని చేయాలి అనేసి మనోహరి అనిద్దనమాట. సరే అనేసి రణ్వీర్ లాయర్ అయితే ఆ డబ్బులు తీసుకొని రణ్వీర్ గురించి ఎప్పటికప్పుడు మనోహరికి చెప్తూ ఉంటాడనమాట. సూపర్ గెస్సింగ్ కదండీ ఇక్కడ మన అమర్‌దైతే. "సరే రాథోడ్ నువ్వు చూస్తూ ఉండు. ఇంక లాయర్ ఏదన్నా నోరు విప్పితే నాకు ఫోన్ చేసి చెప్పు. నేను రణ్వీర్ ఇంటికి వెళ్ళి రణ్వీర్ వైఫ్ గురించి ఏదైనా క్లూ దొరుకుద్దేమో వెతుకుతాను" అనేసి అమర్ అయితే రణ్వీర్ ఇంటికి బయలుదేరతాడనమాట. ఇంకో పక్క పిల్లలైతే ఇంకా దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటారనమాట. ఇంకా మనోహరి అయితే వస్తదనమాట. "ఏంటి పిల్లలు ఇక్కడ దేవుణ్ణి మొక్కుకుంటున్నారనేసి మనోహరి అడిగిద్దనమాట. "అంజు కోలుకోవాలని మొక్కుకుంటున్నామనేసి పిల్లలు చెప్తారు. "అసలైతే నేనైతే గణేష్ నిమజ్జనాల దగ్గర ఏం కోరుకున్నా వెంటనే జరిగేది. మీరు కూడా వెళ్ళి గణేష్ నిమజ్జనం దగ్గర కోరుకోండి. అంజు అయితే త్వరగా కోలుకుంటది" అనేసి మనోహరి చెప్పిద్దనమాట. ఇంకా అలాంటప్పుడు మీరే కోరుకోవచ్చు కదా అంజు కోలుకోవాలని అనేసి ఇంకా పిల్లలు అంటారనమాట. "మీరు తోడబుట్టిన వాళ్ళు కదా మీరే గణేష్ నిమజ్జనం దగ్గర వినాయకుడిని వేడుకోండి త్వరగా కోలుకుంటది అంజు" అనేసి మనోహరి చెప్పిద్దనమాట. సరే బాగీకి తాతయ్యకి చెప్తామనేసి పిల్లలు అంటూ ఉంటే, "మీరు బాగీకి తాతయ్యకి చెప్తే మిమ్మల్ని నిమజ్జనం దగ్గరికి పంపిరు. ఇంకా మీరే సైలెంట్‌గా వెళ్ళిపోండి" అనేసి మనోహరి చెప్పిద్దనమాట. ఇంకా పిల్లలైతే ఎవరికీ చెప్పకుండా గణేష్ నిమజ్జనం దగ్గరికి ఇంకా బయలుదేరిపోతారనమాట. ఇంకా మనోహరి బాగి అయితే సరస్వతి వార్డెన్ మేడం కోసం వెతికితే ఎక్కడా కనిపించదనమాట. ఇంకా సరస్వతి వార్డెన్ మేడంకి సీరియస్‌గా ఉంటే ఎమర్జెన్సీ వార్డ్‌లో అయితే అడ్మిట్ చేస్తారనమాట డాక్టర్ గారైతే. ఇంకా "నాన్న పిల్లలు ఎక్కడున్నారు నాన్న కనిపించట్లేదు" అనేసి భాగ్య అడిగిద్దనమాట. "అమ్మ పిల్లలు అక్కడ దేవుడి దగ్గర మొక్కోడానికి వెళ్ళారమ్మా" అనేసి రామ్మూర్తి చెప్తాడనమాట. కానీ అక్కడ దేవుడి దగ్గర పిల్లలు కనిపించరనమాట. "ఏంటి మనోహరి పిల్లలు ఎక్కడున్నారు నీకు తెలుసా" అంటే "నాకు తెలీదు" అని చెప్పిద్దనమాట మనోహరి అయితే. ఇంకా మన రామ్మూర్తి అందరినీ కనుక్కొనొచ్చి భాగీకైతే చెప్తాడనమాట. "అమ్మ భాగి పిల్లలు గణేష్ నిమజ్జనం దగ్గరికి వెళ్ళారంటమ్మా" అనేసి ఇంకా రామ్మూర్తి అంటాడనమాట. "అయ్యో వాళ్ళు ఎందుకెళ్ళారు నాన్న" అనేసి భాగి టెన్షన్ పడిద్దనమాట. ఇంకా మన మనోహరి మనసులో ఇలా అనుకుంటదనమాట. ఇక్కడ అంజు అయితే చచ్చిపోద్ది. అక్కడ పిల్లలు నిమజ్జనం దగ్గరలో తొక్కిసలాటలో చచ్చిపోతారు. ఇంకా అమర్ నాకే సొంతం. అమర్ మిస్సమ్మనైతే బయటికి తోసేస్తాడనేసి మనోహరి మనసులో అనుకునిద్దనమాట. "ఏ భాగి పిల్లల్ని నువ్వు ఇంత అజాగ్రత్తగానా చూసుకునేది" అనేసి మనోహరి భాగిని అరుస్తూ ఉంటది. భాగి టెన్షన్ పడుతూ ఉంటదనమాట. పిల్లలు ఎక్కడికెళ్ళిపోయారో అనేసి. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో చూద్దాం. థ్యాంక్ యూ.